వానలు పడుతూ ఉండడంతో కరీంనగర్ జిల్లాలో కూడా ఖరీఫ్ పనులు మొదలవుతున్నాయి. నిన్న ఇవాళ పడ్డ వానలకు వ్యవసాయ పనులు ఇంకింత జోరందుకున్నాయి. ఇప్పటికే జిల్లాలలో 5,000 ఎకరాలలో పత్తి మొక్కజొన్న విత్తనాలు పెట్టారు రైతులు. జిల్లాలో వ్యవసాయం ఎట్లా నడుస్తుందో కరీంనగర్ నుంచి వెంకటేష్ ఇంకిన్ని ముచ్చట్లు చెప్తాడు. కంటే ఆయిటి ఊనింది, వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. కరీంనగర్ జిల్లాలో రైతులంతా కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే వానకాలం గత 2-3 ఏళ్ల నుంచి చూస్తే కనుక వానకాలం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితులు ఉండేది. కానీ ఈసారి జూన్ మృగశిర కార్తీక అంటే ముందే 2 రోజుల ముందు నుంచే వానలు జోరుగా పడుతుండటంతో ఇక్కడ జిల్లా మొత్తం కూడా వ్యవసాయం పనులు జోరందుకున్నాయి. ఇప్పుడు చూడొచ్చు మనం రైతులు పొలం పనుల కోసం ఎడ్ల బండ్లు కట్టుకొని నాగన్లు వేసుకొని కూడా దున్నడానికి వస్తున్నారు. విత్తనాలు కూడా పెడుతున్నారు. దాదాపు 35-40 బస్తాల ధాన్యం తీసిన రైతులు ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి. నల్లరేగడి భూములు కావచ్చు, ఎర్ర భూములు కావచ్చు, తర్వాత ఇట్లా రకరకాల పంటలు ఏ పంటకు అనుకూలమైన భూములైనా ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. ఎక్కడిగా వరి నార్లు పోసుకున్న రైతులకైతే ఇప్పుడు మనకు ఈ వానలు కనుక ఇట్లే ఉంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెల వరకు నార్లు పెరిగి నాట్లు వేయడానికి కూడా సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. మన కరీంనగర్ జిల్లాలో రైతులకు వ్యవసాయం సురువైంది. అక్కడ 2 మహిళలు ఎడ్లకు పూజలు చేసి వ్యవసాయం పనులు సురువు చేస్తున్నారు. ఎందుకంటే ఎద్దులు అనేటివి వ్యవసాయానికి ఆధారమైన జంతువులు. మనకు మొదటి నుంచి కూడా గోవులను పూజించడం మనకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. అట్లనే ఎడ్లను వ్యవసాయానికి ఉపయోగిస్తున్న ఈ రైతులు ఇక్కడ మనకు వ్యవసాయం పనులు సురువు చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు మనకు కొబ్బరికాయ కొట్టడంతో ఇక వ్యవసాయం ఈసారి ఆనకాలం పంటలు సురువైన చెప్పచ్చు. ఈ అరక దున్నే రైతు కూడా తన నాగల్ని ఇప్పుడు మొదలుపెట్టి అచ్చు కొడుతున్న దృశ్యాలు చూడవచ్చు. ఇప్పటికే ఎండాకాలంలోనే దుక్కులు దున్ని ట్రాక్టర్లతోటి రెడీ చేయించుకున్నారు. ఇట్లాంటి రైతులు ఇప్పుడు మనకు విత్తనాలు పెట్టడానికి ముందు ఇట్లా అచ్చుకొట్టి అచ్చులలోకి వెళ్ళి వెనుక మహిళలు విత్తనాలు పెడతా ఉంటే పురుషులంతా కూడా ఈ నాగలతో దున్నుతూ ఉంటారు. ఇప్పుడు ఈ వానకాలం పంటలకు సంబంధించి అసలు ఏమేమి పంటలు వేస్తున్నారు ఏందో తెలుసుకునేందుకు ఈ రైతునే మాట్లాడుతాం. వానలు మంచిగానే పడుతున్నాయి సార్, మంచిగానే అనిపిస్తుంది. నల్ల భూములు ఎర్ర భూములు బాగానే ఉన్నాయి. వర్షాలు కూడా ముందు పడ్డాయి, బాగానే ఉన్నాయి సార్. చెప్పే ఏమి పంటలు వేస్తున్నారు? ఇలా పత్తి పెడతాను. పత్తి మక్క కంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 10 ఎకరాలంతా పత్తి లీజు పట్టుకొని పెట్టుకున్నాను నేను. నా సొంత భూమి లేదు. 10 ఎకరాలు లీజు పట్టుకొని భార్య భర్తలు అడుగుతున్నాను సార్. వర్షాలు అయితే మంచిగా పడ్డాయి ఈసారి. వర్షాలు మంచిగా టైంకి విత్తనాలు పడుతున్నాయి. వర్షాలు అయితే చూడకుండా పడుతున్నాయి. బాగుంది, దేవుడు అయితే మనం ఎత్తుకుంటుండు. ఈ పత్తి కాకుండా ఇంకేమేమి పంటలు వేస్తారు ఈ ఊర్లో? పత్తి కాకుండా పత్తి మక్క, అది తోటలు, మిరప తోటలు, కంది చేనులు ఎక్కువ సార్. పత్తి అయితే ఎక్కువ పెడతారు. అరకతోటి ఓ దిక్కు అచ్చు కొడుతుంటే ఇక్కడ ఆడవాళ్ళంతా కూడా విత్తనాలు పెడుతున్న దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ పత్తి విత్తనాలు వేస్తున్న మహిళలంతా కూడా హుషారుగా వ్యవసాయ పనులు చేస్తున్నారు. మృగశిర కార్తీ రోజే పంటలు వేయడం అనేది మనకు చాలా అరుదైన విషయం. ఇక్కడ చూడవచ్చు, ఒకవైపు ఇటు అరక అచ్చులు పోస్తుంటే ఇంకోవైపు విత్తనాల పని, అంటే ఎంత జోరుగా వ్యవసాయం పనులు సాగుతున్నాయో చూడవచ్చు. మనకు ఉదయం నుంచే కూడా రైతులంతా కూడా నిన్న రాత్రి కూడా జోరు వాన పడ్డది. జోరు వాన పడంగానే రైతుల ముఖాల్లో సంతోషం కనబడుతున్నది. వీళ్ళంతా మహిళలు విత్తనాలు పెడుతుంటే ఇక్కడ అరకలు సాగుతున్నాయి. ఇట్లా చూడవచ్చు, మనకు చాలా ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్న ఇప్పుడు మన ప్రజెంట్ కొత్తపల్లి గ్రామంలో ఉన్న ఈ కొత్తపల్లి గ్రామమే కాదు, ఎక్కడ చూసినా కూడా వ్యవసాయం పనులు జోరందుకున్నాయి. వరినార్లు పోసుకున్నారు రైతులంతా కూడా. ఇప్పటికే ఈ వరినార్లు పోసుకున్న రైతులు వచ్చే నెల అంటే నారు ఎదిగిన తర్వాత నాట్లకు కూడా సిద్ధమవుతున్నారు. ఈసారి చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ కూడా చెప్తున్నది. ఈ వాతావరణ శాఖ చెప్తున్న అనుగుణంగా వానలు కూడా పడుతుండటంతో రైతులంతా ఆనందంగా పనులు చేసుకుంటున్నారని చెప్పొచ్చు. మనకు ముందు చెప్పుకున్నట్టు కరీంనగర్ జిల్లాకు ఇటు చెరువులు బావులే కాదు, కాలువ నీళ్లు కూడా మనకు పుష్కలంగా లభిస్తుంటాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే కెనాలు దాదాపు 5 లక్షల ఎకరాలకు ఇక్కడ పంటలు అందిస్తుంటాయి. ఇక్కడ మహిళలను కూడా కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, వ్యవసాయం పనులు ఈసారి మృగశిర రోజు చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగా దొరుకుతుంది అనుకొని సంతోషంగా ఉన్నాం సార్. మంచిగా జరుగుతుంది. ఇప్పుడు అంతకుముందు 2 ఏళ్ళు కరువు వచ్చినప్పుడు ఎట్లా ఉండే మీ పరిస్థితి? ఘోరంగా ఉండే, జర బాధగా ఉండే అప్పుడు వెళ్ళక. ఇక పోయినసారి కొంచెం వర్షాలు లేవు కదా, తక్కువ వచ్చింది. ఇక బాగానే కొట్టినది. కొంచెం మాకు నీళ్ళ సౌలత లేదు. నీళ్ళు కట్టుకున్న వాళ్ళకి వెళ్ళింది కానీ మాకు వెళ్ళలేదు. ఈసారి వానలు ఎప్పుడైతే టైంకి పడుతున్నాయో ఇట్లే కనుక పడితే మాకు ఈసారి బంగారు పంటలు పండిస్తామని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే నీళ్ళ సౌలత లేకున్నా ఈసారి వానకాలం పంటలు, పత్తి లాంటి పంటలు నీటి ఆధారంగా పెరుగుతాయి. కాబట్టి ఈ పంటలు పండించుకొని మేము ఎంతో కొంత ఆర్థికంగా లాభం చేకూరుస్తాం. మాకు ఎట్లాంటి చాలా సంతోషంగా ఉందని కూడా ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఇది కరీంనగర్ జిల్లాలో వానకాలం పంటలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.